ఈరోజు వాక్య భాగం ఆదికాండము 45వ అధ్యాయం 22వ వచనం. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలు ఇచ్చెను. ఈ వాక్య భాగంలో యోసేపు ఐగుప్తులో ప్రధానిగా ఉన్నప్పుడు తన సహోదరులను కనుగొనెను. వారి పాత వస్త్రములకు బదులుగా నూతన వస్త్రములు ఇచ్చెను అని బైబిల్ చెప్పుచున్నది. అయితే ఈ వాక్య భాగాన్ని బట్టి ప్రభువు మనకి పాత వస్త్రము స్వనీతిని అను మురికి గుడ్డను తొలగించి ఆత్మ సంబంధమైన నూతన వస్త్రములు ధరింపజేయుచున్నాడు. అవేవనగా, మొదటిది రక్షణ అనే వస్త్రము, రెండోది నీతి అను పైబట్ట, మూడోది స్తుతి వస్త్రము, నాలుగోది సన్నపు నారబట్ట అనగా నీతి క్రియలు చేస్తూ బ్రతకాలి, ఐదోది తెల్లని వస్త్రము అనగా పవిత్రతను శుద్ధమైన జీవితానికి సూచిస్తుంది. ప్రభువు నేడు మనకి దయచేసిన ఈ నూతన వస్త్రములను పొందుకుందాం, దాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను, మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు అని ప్రకటన గ్రంథంలో హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఆయన ఇచ్చే నూతన వస్త్రములను ధరించుకొని బ్రతుకుదాం. ఆయన రాకడకు సిద్ధముగా ఉందాం. ఆమేన్.